జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వర్ణగిరి సమాచారానికి స్వాగతం. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు ఈరోజు ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టనశార్దూల కర్తవ్యం దైవమాన్హితోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. సుప్రభాత సేవ అనంతరం సకల దేవతలు కొలువై ఉన్న గోపృష్ఠ దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించారు. వేయి దివ్య నామాలతో తులసి పత్రాలు స్వామివారి పాదాలకు సమర్పిస్తూ ఉదయం 7 గంటలకు సహస్రనామార్చన నిర్వహించారు. అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయావతీర్ణస్య అపారకారుణ్య సౌశీల్య వాత్సల్య బ్రహ్మాది సకల మునిజన సంసేవితస్య శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామినః కృపయాస్య భక్తస్య గోత్రోద్భవస్య. వేద మంత్రోచ్చారణలతో మంగళ వాయిద్యాల మధ్య ఆగమ శాస్త్ర రీతిలో ఈ రోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు కన్నుల పండుగగా నిర్వహించారు. పరమం పవిత్రం ప్రజాపతేర్యః సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః. బ్రహ్మ కడిగిన పాదము అంటూ మన అర్చక స్వాములు జరిపిస్తున్నారు. అందరూ కూడా దర్శించి నమస్కారం చేసుకుంటూ శ్రీవారిని అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ. ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం. గోవింద 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 గోవింద. క్షీరోదమదనాయాసే ఫలరూపే మధుద్విజః మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే మమ జీవశరదాం శతౌ మాంగళ్యధారణ ముహూర్తః శుభముహూర్తో అస్తు. శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద 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 గోవింద. కళ్యాణరమణ గోవింద గోవింద స్వర్ణగిరివాస గోవింద. మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాము. ఈ స్వర్ణగిరి ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణం చేయించాము. బాగా నచ్చింది. ఈ యొక్క స్వామివారి అనుగ్రహంతో అంతా శుభం జరిగింది. వేద బ్రాహ్మణులు అంతా బాగా చేశారు, ఆచార్యులు బాగా చేశారు. చాలా సంతోషంగా ఉన్నాం. స్వర్ణగిరి దేవాలయంలో చాలా బ్రహ్మాండంగా వేద పండితులు వెంకటేశ్వర స్వామి కళ్యాణం బ్రహ్మాండంగా జరిపించారు. చాలా మాకు సంతోషంగా ఉంది. ఈ దేవాలయం రావడము మాకు మొదటిసారి. చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ వాతావరణం కూడా చాలా చక్కగా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ స్వామివారి దర్శించుకున్నాక
మేము ధన్యులమైపోయాం. జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరిలో జరుగుతున్న అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3,000 మందికి పైగా భక్తులు నిత్య అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ రోజు పలువురు ప్రముఖులు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. జై శ్రీమన్నారాయణ. నేను బీబీనా డిప్యూటీ తహసీల్దార్ నండి. నేను స్వర్ణగిరి ఆలయానికి మొట్టమొదటిసారిగా ఇప్పుడే నా దంపతులతో మేమందరం నేను మా కుటుంబ సభ్యులతో విచ్చేయడం జరిగింది. టెంపుల్ని అసలు ఇంత పెద్దగా తీర్చిదిద్దడం, ఇంత పెద్దగా కట్టడం అనేది నేను అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను. స్వర్ణగిరి టెంపుల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలా అయితే నెలకొల్ందో అలాగే వేలుకొల్పుగా ఉన్నది వెంకటేశ్వర స్వామి విగ్రహము. మానేపల్లి మురళీ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంత శ్రమతో, ఇంత డెడికేషన్తో ఇంత టెంపుల్ని నిర్మాణించడం అనేది అసలు చిన్న విషయం కాదండి అని నేను చాలా అభినందిస్తున్నాను. Jai Sriman Narayan. I am Viren Shah. We have come from Hyderabad. We run chain of ice cream stores called Scoops and Creamstone. Today we have come with my father-in-law family and my entire family today. This temple is just a replicate of TTD, like the Tirumala temple. The beautiful, the Lord, if you see the God, it is nothing like, you can see for hours together. It's so beautiful temple. And apart from that, each and everything, what they have planned in the temple, from Lord Hanuman statue, this is just a replicate of Tirupati Devasthanam. And here, after coming here and after having the blessings of God and seeing the place, one person has made such a beautiful temple. It's unbelievable. Whoever has not visited this temple, it's a must visit. This will become one of the most happening place in Hyderabad, and everybody should visit this temple. What would you like to tell about the temple? ఈ రోజు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.